దేశంలో జమిలి ఎన్నికలపై చాలా రాజకీయ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలొస్తాయని అంచనా వేసుకున్నాయి. ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది కాబట్టి ఎన్నికలతో తాము అధికారంలోకి రావచ్చు అని కలలు కంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ధీమాతోనే ఉంది. 2024 జూన్లో అధికారంలోకి వచ్చింది టీడీపీ. వైసీపీ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. అయితే అప్పటి నుంచి జమిలి ఎన్నికలు వస్తాయని జగన్ అంచనా వేస్తూనే ఉన్నారు. ఇదిగో 2027లో ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే ఇప్పట్లో జమిలి జరిగే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే ముందుగా జనగణన జరగాలి, అటు తర్వాత కులాల లెక్కలు తేల్చాలి. ఈ రెండూ కావాలంటే మరో 2 సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉంది. అంటే 2027లో జమిలి లేనట్టే. 2029లో మాత్రం అర్ధ జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకేసారి పార్లమెంటు, శాసనసభతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది జమిలి లక్ష్యం. తద్వారా 5 ఏళ్లలో ఎన్నికలు అనే మాట లేకుండా పాలన సజావుగా ముందుకు తీసుకువెళ్లవచ్చు అన్నది ఆలోచన. అయితే ఈ జమిలిపై అనేక రకాలుగా ప్రచారం జరిగింది. 2027 ద్వితీయార్థంలో దేశవ్యాప్తంగా జమిలి వస్తాయంటూ ప్రచారం సాగింది. అది ఎంతమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే 2026 ఏప్రిల్ నుంచి జనగణన ప్రారంభమవుతుంది. 2027 ఫిబ్రవరి వరకు అది కొనసాగుతుంది. అటు తర్వాత కులగణన మొదలు పెట్టనున్నారు. అది పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పటికే ఎన్నికలకు సమయం అవుతుంది. 2029 ఎన్నికలకి 3 ప్రక్రియలు పూర్తి చేయగలరు. అందుకే జమిలి అనేది సాధ్యం కాదు. అయితే అర్ధ జమిలి 2029లో పూర్తి చేసి 2034 నాటికి మాత్రం పూర్తి స్థాయిలో జమిలికి వెళ్లేందుకు అవకాశం ఉంది. సాధారణంగా ఓ 2-3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి సార్వత్రిక ఎన్నికలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అంటే 2029 ఎన్నికల కంటే ముందు చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అలా ఓ 5-6 రాష్ట్రాల ఎన్నికలు జరిపితే ఈ ప్రయోగం కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది సత్ఫలితం ఇచ్చాక 2034లో నేరుగా జమిలి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంగా తెలుస్తోంది.